ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః, జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారికి ఇటీవల ఒక విచిత్రమైన కళ వచ్చిందా? ఆ కళలో దేవాలయం, పాము, స్వచ్ఛమైన నీరు, బంగారం లేదా ఒక తెలియని వ్యక్తి కనిపించారా? చాలామంది వాటిని సాధారణ కళలుగా భావించి మర్చిపోతారు. కానీ సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని కళలను జీవితంలో రాబోయే మార్పులకు సంకేతాలుగా భావిస్తారు. ఈ వీడియోలో చెప్పబోయే 5వ సంకేతం గురించి చాలామందికి తెలియదు. అది మీకు కనిపించి ఉంటే మీ జీవితంలో ఒక కొత్త అవకాశం దగ్గరలో ఉండవచ్చని కొందరు నమ్ముతారు. అయితే ఆ కళలు ఏమిటి, వాటి అర్థాలు ఏమిటి అనేది చివరి వరకు చూస్తే ఈ వీడియోలో పూర్తిగా సమాచారం దొరుకుతుంది. మేషరాశి వారికి కళలో ప్రకాశించే దేవాలయం లేదా వెలిగిన దీపం కనిపిస్తే దానిని చాలామంది శుభ సూచనలుగా భావిస్తారు. ఇలాంటి కళలు మనసుకు ప్రశాంతత, నిలిచిపోయిన పనుల్లో పురోగతి లేదా కొత్త ప్రారంభానికి సూచనగా భావించబడతాయి. అలాగే పూజ జరుగుతున్న దృశ్యం కనిపిస్తే కుటుంబంలో శుభకార్యాలు లేదా సానుకూల మార్పులు జరగవచ్చునని కొంతమంది విశ్వసిస్తారు. కానీ కళలో స్వచ్ఛమైన నీరు కనిపిస్తే దాని అర్థం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మేషరాశి వారికి కళలో స్వచ్ఛమైన నది, జలపాతం లేదా ప్రకాశవంతమైన నీరు కనిపిస్తే దానిని కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతత లేదా అడ్డంకులు తొలగే కాలానికి సూచనగా భావిస్తారు. అలాగే బంగారం లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తే సాంప్రదాయంగా ధనయోగం లేదా విలువైన అవకాశం రావచ్చుననే నమ్మకం ఉంటుంది. ఇది వెంటనే ధనం వస్తుందనే అర్థం కాదు. కొన్నిసార్లు మంచి నిర్ణయం తీసుకున్న సమయం దగ్గర పడుతుందనే సంకేతంగా కూడా చూస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే సంకేతం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. మేషరాశి వారికి కళలో పాము కనిపిస్తే చాలామంది భయపడతారు. అయితే ప్రతి పాము కళను అశుభంగా భావించరు. కొన్ని సంప్రదాయాల ప్రకారం అది జీవితంలో మార్పు, జాగ్రత్త అవసరం లేదా ఒక కొత్త దశ ప్రారంభానికి సూచనగా భావించబడుతుంది. అలాగే ఒక తెలియని వ్యక్తి వస్తే అది త్వరలో ఒక కొత్త పరిచయం లేదా కొత్త అవకాశం మీ జీవితంలోకి రావచ్చుననే సంకేతకంగా కొందరు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చివరి సంకేతం చాలా ప్రత్యేకమైనది. మేషరాశి వారికి కళలో ఉదయించే సూర్యుడు లేదా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తే దానిని కొత్త ఆశలు, కొత్త ప్రారంభం మరియు సానుకూల మార్పులకు సూచనగా చాలామంది భావిస్తారు. గుర్తుంచుకోండి, కళలు అర్థాలు వ్యక్తిగత అనుభవాలు, విశ్వాసాలు మరియు పరిస్థితులను బట్టి మారవచ్చు. అందువల్ల వీటిని సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల కోణంలో మాత్రమే చూడాలి. ఇటీవల మీకు వచ్చిన కళలో ఈ సంకేతాల్లో ఏదైనా కనిపించిందా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మేషరాశి ప్రత్యేక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.